వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం నిన్న ప్రథమోధ్యాయ పరంగా గోధుమలు విసరడంలో గల ఆంతర్యం గురించి, ముఖ్యంగా దానిలో ఉన్నటువంటి నిగూఢార్థం గురించి చెప్పుకున్నాం. ఏమిటి గోధుమలు విసరటంలో ఆంతర్యం అంటే, కింద రాయి, ఇప్పుడు గోధుమలు విసరటానికి మునుపు తిరగలిలవి ఉపయోగించేవాళ్ళు కదమ్మా. అట్లా దానిలో గోధుమలు విసరటానికని ఈ యొక్క స్త్రీ ఒకతే తిరగల్లో ధాన్యం వేసి విసురుతూ ఉంటే కబీర్ దాస్ దాన్ని చూసి బాధపడతారనమాట. ఏమిటి అని నిపతి నిరంజనుడు అడిగితే వారు, నేను కూడా ఈ యొక్క ప్రపంచమని తిరగల్లో అలా విసరబడుతున్నాను కదా అని చెప్పి అంటారు. అప్పుడు ఏమంటారు, నిపతి నిరంజనుడు ఏమంటారు, భయం లేదు, తిరుగలి పిడి గట్టిగా పట్టుకొనుము అంటే ఏమిటి? తిరుగలి పిడిని అక్కడ దేనితో సూచించారు అంటే జ్ఞానం. జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే మనకి సుఖదుఖాల యొక్క ఆ యొక్క నిష్పత్తి కొంచెం తక్కువగానే మనం మనసుకి తీసుకోగలుగుతాం. అది జ్ఞానం లేకపోతే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేటువంటి అవగాహన లేక కూడా కష్టాలు సుఖాలు కూడా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కావలసింది ఏమిటి అంటే జ్ఞానం. జ్ఞానమనే పిడిని గట్టిగా పట్టుకొనుము, మనస్సును కేంద్రీకరించుము, మనస్సుని ఆ యొక్క సద్గురు చరణాల మీద కేంద్రీకరించాలి, దూరముగా పోనీయకుము. అది ఏకాగ్రత లేకుండా ఇటు అటు ఇటు అటు పోతూ ఉన్న మధ్యలో అది మనం ఒక సాధనగా కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా కేంద్రీకరించబడుతుంది. మానవ మాత్రం కాబట్టి ఎన్నెన్నో విషయాలు మనల్ని పట్టి కుదుపుతూ ఉంటాయి. కాబట్టి వాటిల నుంచి మనం మనస్సుని ఏకాగ్రం చేసుకోవటమే ఒక ధ్యానం. అది ప్రతిదానికి అతీతమై అయితే మనం వర్తించలేం కదా అమ్మా. అది అందుకని మనస్సును కేంద్రీకరించుము, దూరముగా మనస్సుని పోనీయకుము, అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము అని చెప్పి, అట్లా చేస్తే కనుక నీవు తప్పక రక్షింపబడదవు అని అంటారు కదా. అలానే ఉపోద్ఘాతము ప్రథమాధ్యాయం మనం మొన్న చెప్పుకున్నాము. నిన్న ప్రథమాధ్యాయం. సరే, ఈ రోజున ద్వితీయోధ్యాయానికి చేరుకున్నాం. ద్వితీయోధ్యాయ పరంగా అంశం ఏమిటి అంటే, గ్రంథ రచనకు కారణం పూనుకొనుటకు అసమర్థత, బాబా యొక్క అభయం. అంటే రచన చేయలేనేమో అని హేమాడ్ పంతులు వారు అంటారు కదా. అట్లా గ్రంథ రచనకు పూనుకొనుటకు గల అసమర్థత తెలుపటం, అంతలో బాబా యొక్క అభయం, వాడాలో వివాదం, హేమాడ్ పంత్ అను బిరుదు ప్రధానం, గురువు యొక్క ఆవశ్యకత అనేటువంటి అంశాల రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఈ యొక్క గ్రంథ రచయిత యొక్క మరాఠీలో రాసినటువంటి రచయిత యొక్క పేరేమిటని చెప్పి అనుకున్నాం మనం, అన్నా సాహెబ్ దాబోల్కర్. అయితే హేమాడ్ పంత్ అనేటువంటి నామం బాబా ఆ నామధేయాన్ని ఇస్తారు వారికి. అట్లా ఇచ్చినటువంటి సందర్భం, కారణం వగైరా కూడా మనం
ఈ అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం. ఏమ్మా, పారాయణ ఆరంభించుకుందామా? శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం, మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరు బయట జల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబా గారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందం కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములను పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును అయిన మార్గమును చూపును. అది అసలు ఉపోద్ఘాతంలోనే మనం చెప్పుకున్నాం. ఏమనంటే చిన్న చిన్న కథలు వగైరా, చూసినటువంటి అంశాలు వగైరా ఒక పక్కన చక్కగా వ్రాసుకుంటూ ఉంచుకున్నారు ఈ యొక్క హేమాడ్ పంత్ గారు అనేది. తర్వాత ఈ సచ్చరిత్ర గ్రంథం యొక్క ఇంకొక ముఖ్య అంశం ఏమని చెప్పుకున్నాం మనము. ఇప్పుడు మిగతా గ్రంథాలు, గురుచరిత్ర వంటి గ్రంథాలు ఆ యొక్క మహనీయులు అదృశ్య అనంతరం, అంటే వారి సమాధి అనంతరం కూడా వ్రాయబడినటువంటి గ్రంథాలు సహజంగా ఎక్కువగా ఉంటాయి కదా అమ్మా. కానీ ఈ యొక్క శ్రీ సాయి సచ్చరిత్ర అనబడేటువంటి గ్రంథం తను స్వయంగా రచయిత స్వయంగా చూస్తూ ఆ యొక్క సద్గురుని సాంగత్యాన్ని హాయిగా అనుభవిస్తూ వ్రాసినటువంటి కథలు ఇవి. తన కళ్ళ ముందు జరిగినటువంటి లీలలు, మహిమలు, సత్యాలు ఎన్నిటినో ఇందు పొందుపరిచారు. అది ఈ యొక్క గ్రంథ ప్రత్యేకత అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, శ్రీ సాయి అభయం. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంత్ భయపడెను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణింపగలుగుదును? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి ముయ్యవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమో అని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను. ఒక యోగి గురించి 4 మాటలు చెప్పాలన్నా కూడా ఎంతో ఆధ్యాత్మిక వికాసం మనకు ఉండాలి, లేకపోతే మనం మాట్లాడలేం వారి గురించి. అటువంటిది ఇక్కడ మాట్లాడటమో అవగాహన అనేది అటుంచి సాక్షాత్తు ఒక యోగి యొక్క జీవిత చరిత్ర వ్రాయాలి అంటే తాను యోగి అయితే గాని రాయలేం కదా అని అట్లా ఆలోచన చేసుకుంటున్నారు హేమాడ్ పంత్ గారు. అది గొప్ప సాహస కృత్యం అవుతుంది కదా అని చెప్పి అప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు నేనైనా గాని ఈ శ్రీ సాయి సచ్చరిత్ర ఒక రకమైనటువంటి ఆడియోకి, ఒక వాయిస్కి అలవాటు పడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి అటువంటి సచ్చరిత్రను మరి నేను కూడా ఆడియో ఇవ్వబోవటం అనేది ఒక సాహస కృత్యమే. సామాజికంగా కావచ్చు, ఎంతోమంది కూడా చెప్తూ ఉండుండొచ్చు, నా మటుకు నేను అట్లా అనుకుంటున్నా. ఏమ్మా, అయితే అది జనవాక్యం కర్తవ్యం అన్నట్లుగా గురుబంధువుల సేవ సద్గురు సేవగా నేను భావిస్తూ ఉంటాను. అట్లా గురుబంధువులందరూ కూడా సచ్చరిత్ర ఆడియోస్ ఇయ్యండమ్మా అని అనటంతో ఇలా నేను సాహసించానని ఈ సందర్భంలో తెలియచేస్తున్నామమ్మా. అయితే ఇంతకీ మనం కూడా ఏదైనా ఇది మనకంత అర్హత ఉన్నదో లేదో తెలియదు. మనం లౌకిక స్థానంలో ఉన్నాం. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నీ కృపయే సర్వము సిద్ధింపచేయగలదు. అర్హత ఉన్నదో లేదో మాకైతే తెలియదు స్వామి,
నీ కృప వలన మాత్రమే మేము ఈ పని చేయగలం. అందుకు తగిన అర్హత ఉంటేనే మా చేత ఆరంభింపచేయి అని వేడుకోవటమే మనకి తెలిసినటువంటి పరిష్కారం. అదే రీతిగా ఇక్కడ హేమాడ్ పంత్ గారు కూడా శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను అనేటువంటి అంశం చెప్పడంలో నాకు ఇది జ్ఞాపకం వచ్చింది. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణభూతునిగా మాత్రమే ఎంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనిదరు. అది అసలంటూ సత్సంకల్పం ఇక్కడ గ్రంథరచనకి అనేటువంటి అంశమే కాక ఏ ఇతర ఆధ్యాత్మిక పనికైనా, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంకల్పాలకైనా కానీ ఆ యొక్క సద్గురువే మనలో ప్రవేశించి మన సంకల్పాలని ఆయన జయప్రదం చేయాలి తప్ప మనమేదో చేసేస్తున్నామనేది లౌకికంగా మనం ఎప్పుడైనా అనుకుంటాం కానీ అది తప్పు మాట. ఆయన పనికి ఆయనే పూనుకుని ఆయనే చక్కగా జయప్రదం చేస్తాడు తప్ప మనం నిమిత్త మాత్రులం. అలా జయప్రదం చేయడానికి మరి అయితే నీకు సంకల్పం ఎట్లా వచ్చింది? మరి నేనేమీ లేదా అని మనకి అనిపిస్తుంది కదమ్మా కదా. ఇదేమిటి అన్నీ తనే సంకల్పించుకుని తనే చేస్తే మరి నేను ఇంత కష్టపడటం లేదా? మరి లౌకికంగా ఉండి ఎన్నెన్నో వ్యవహారాలు ఇంటా బయట చక్కబరుచుకుంటూ మరి మనం ఇన్ని చేయటం లేదా అని మనకి అనిపిస్తుంది కదా. పారాయణల విషయంలో కానీ, నవాన్హికాల విషయంలో కానీ అట్లా మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటి అంటే, భక్తుని కారణమాతృనిగా ఎంచుకొని, అంటే కోటాను కోట్ల మంది ఉన్నారు చరాచర జగత్తులో. అయితే ప్రతి ఒక్కరికి ఇటువంటి సంకల్పం కలుగుతోందా? కలగటల్లా. ఆ సద్గురువు దృష్టిలో ఎవరైతే ఉన్నామో వారికే ఇటు సంకల్పం అయితే కలుగుతుంది. కలిగిందా అంటే తన సంకల్పాన్ని తానే జయప్రదం చేసుకుంటాడు అన్నట్లుగా. కాబట్టి మనకి ఈ విషయాల పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, గ్రంథ పారాయణ, గ్రంథ రచన, గ్రంథ పఠన శ్రవణాదులు, నిధిధ్యాసనాదులు మనకి ఆసక్తి కలుగుతోంది అంటే ఏమిటి అర్థం? మనము ఆ యొక్క సద్గురుని పూర్ణ దృష్టిలో ఉన్నట్లే అని. ఏమ్మా చాలాసేపు మాట్లాడుతున్నానా? 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం అనునవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనను చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెందూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగణు మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి
అని ఎవరైనను ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను, మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును. అవి మనోవికలత కలవారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను అగు బాబా ప్రబోధములను విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందమును పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిక్కిలి ఆనందం కలుగచేయును. అంటే ఈ లీలలన్నీ కూడా జరుగుతున్నప్పుడు చూసి వ్రాసినవని చెప్పుకున్నాం కదా. అట్లా అయ్యో అప్పుడు లేమే అని చెప్పి మనబోటి వాళ్ళు అనుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఈ గ్రంథపారాయణ ఇది చదివితే కనుక అంత స్పష్టముగా మనం కూడా అక్కడనే ఉన్నామనేటువంటి అనుభూతిని ప్రసాదిస్తుంది. అంత సత్యంగా మనకి అనుభవం అవుతుంది మనస్సుకి అన్నట్లుగా. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గం సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక కలగచేయుననియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథమునకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనము చే జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదు అని మీరు అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. సాయిరామ్. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరగి నాకు ఉదీ ప్రసాదమును పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామాతో ఇట్లు చెప్పదొడంగను: కథలను, అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదెను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడదెను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు, నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపైనను కీడు మేలు ఎంచు వివాదం కూడదు. అది కీడు మేలు ఎంచుతున్నాము అంటే మనం అంటే ఏమిటి? పరోక్షంగా ఆర్గ్యూస్ చేస్తున్నాము అంటే, ఆర్గ్యూ చేస్తున్నాము అంటే అందరితో కారణం ఏమిటమ్మా? పరోక్షంగా అహంకారమే. అంతే. మరి అది పూర్తిగా ఎప్పుడైతే అహంకారం అనేది పడిపోతుందో అప్పుడు పూర్తిగా ఆ యొక్క సద్గురుని చేయూత మనకి లభిస్తుంది. అందుకనే వాద వివాదాల జోలికి వెళ్ళొద్దని. తర్వాత ఎవరైనా నిందిస్తే వాళ్ళ ఎడల ఇంకా కృతజ్ఞుడవై ఉండు.
నీ పాపం పోగొడుతున్నారని అని. ఇటువంటివంటే సహజ మానవ నైజంగా మనకు అంగీకరించబుద్ధి అవ్వదు కొన్నాళ్ల వరకు. ఇప్పుడు మనం అంగీకరించగలుగుతున్నామేమో తెలియదు కదా. అది అట్లాగే ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచిస్తే, మన మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా నిర్లిప్తంగా ఉంటుందో అప్పుడు ఆ మనస్సు ఆ సద్గురువుని మనస్సు సంపూర్తిగా నిలుపుకోగలుగుతుంది కదా. ఒకప్పుడు ధ్యానంలో గనక మనం కూర్చుంటే మనం బాగా అలజడిగా ఉండి బుర్ర నాలుగు పక్కలకి వెళుతూ ఆలోచనలతో ఇదిగా ఉంటే మనకి ఏకాగ్రత కుదరదు. అలా కాకుండా ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఒక ధ్యాన అనుభూతిని పొందుతూ ఉంటాం కదా అమ్మా. మనం జపాలవి చేస్తున్నప్పుడు ఎన్నెన్నో జపానుభూతులు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ రీత్యా అన్న తీసుకోండి. అది అట్లాగే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకి స్వప్నానుభూతులు కూడా దైవీకమైనవైనా సద్గురువువైనా కలుగుతూ ఉంటాయి. ఎక్కువ భాగం అలజడులలో ఉన్నప్పుడు మరింత కలుగుతాయి. ఎప్పుడు? గురుకృప పూర్తిగా ఉన్నప్పుడు అన్నమాట. అది వివాదమనగానే నన్ను హేమాడ్పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని. వారు నన్ను షిరిడీపోయి బాబా దర్శనం చెయ్యమని బలవంతం చేసిరి. అట్లే చేసేదను అని నేను వారికి వాగ్దానం చేసి తిని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను, కానీ నిష్ఫలమాయను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమిటి? గురువు మనకు ఏహీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటుని. కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరగను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి అచట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకముగను సమ్మతముగను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరి తిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదరుకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చొని పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని. వెంటనే అతడు దాదరు స్టేషనులో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిల్ దాదరులో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారం మా మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేడివాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేడివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రం కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కర్ బాబా వాడా చివర ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరం ఓపికగా మరల చూడవచ్చు వెళ్ళుము అనెను. ఇది వినిన తోడనే
నేను పోయి సాయిబాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగి పొరలినది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పులను మరచి తిని మనస్సునకు సంతృప్తి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వలన కలుగు చిత్రం ఏమనినా మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును, వెనుకటి కర్మల బలము తగ్గును, క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనం లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. అది సంపూర్తిగా కూడా గురువే ఆవరించి ఉన్నాడు అనేటువంటి అనుభవం ఆ మహనీయుని చూసినాక మాత్రమే కలుగుతుంది అంటే అతిశయోక్తి కాదమ్మా. తదుపరి అంశం తీవ్ర వాగ్వివాదం. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలేను. ఏహీ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును వహించి తిని భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరఫున వాదించుచు కానున్నది కాకమానదు, మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము, గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అని. ఈ వాదన 1 గంట వరకు జరిగను. కానీ ఇదమిత్తమని ఏహీ నాకు తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణను మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదనే అంశం గ్రహించి తిని వేయేలా వివాదమునకు మూల కారణం అహంకారం. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదం? అది దేనిని గూర్చి అని ఈ హేమాడ్పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని సాఠేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదము గూర్చి బాబాకు ఎట్లు తెలుసను? అతను సర్వజ్ఞుడై ఉండవలెను, లేనిచో మా వాదనను ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. సాయిరామ్. మన అంతరాత్మకి కంటే కూడా మన అంతరాత్మకి అధికారి ఎవరు? ఆ సద్గురువు అని. హేమాడ్ పంతను బిరుదునకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంతని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతను గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇహ నేనా దానికి పూర్తిగా వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు వసంగేనో తెలియకుండను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుట కొరకు నేనెప్పుడునూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికయు అయి ఉండవచ్చునని గ్రహించి తిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలోనే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చును అని కూడా అనుకొంటిని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాడ్ పంతనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనేననియు
భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదేగాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను. తదుపరి అంశం గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయాన్ని బాబా ఏమనెనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడికి అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులుడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదు అని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గ మధ్యమున ఉన్న తోడేళ్లు, పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనెను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధుల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ, సాందీపులకు లొంగి అణకువతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకం అనగా నిష్ఠ, ఓపిక అనగా సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. ఇది 2వ సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.